రామాయణం అనేది ఇతిహాసం. ఇతిహాసాల్లో భాగంగా, ఇతిహాసాలు అంటే కథలు. పూర్వము వాల్మీకి రామాయణము రాయక మునుపు ఈ రామాయణంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడాను కథల రూపంలో ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండేవారట. తరువాత గ్రంథస్థం చేశాడు వాల్మీకి. వాల్మీకి గ్రంథస్థము చేసినటువంటి ఈ ఇతిహాస కథల్లోని ఒక కథ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ కథలోని అంగదుడు గురించి చెప్తున్నాను. అంటే వానర యువరాజు, వానరుల యొక్క యువరాజు అంగదుడు గురించి చెప్తున్నాను. ఈ అంగదుడు అనేటువంటి వాడు వానరులు, వాలి అనేటువంటి కిష్కింధ నగరానికి మహారాజు అయినటువంటి వాలి కుమారుడు అంగదుడు. అయితే అంగదుడు అనేటువంటి పేరు ఎలా వచ్చింది అంటే బలిష్టమైనటువంటి అంగములు కలిగిన వాడు అని అర్థం అంగదుడు అంటే. ఇకపోతే వాలి అంగదుడు అనేటువంటి పేరు ఎందుకు పెట్టుకున్నాడు అంటే భుజకీర్తి, అంటే బాహుబలం, అంటే బాహువుల యొక్క బలము నిండుగా కలిగినటువంటి వాడు కాబట్టి ఆ రకముగా అంగదుడు అనేటువంటి పేరు తన కుమారుడికి శాశ్వతంగా పెట్టడం అనేది జరిగింది వాలి. కాకపోతే ఈ కథ అంగదుడు గురించి చెప్పేటప్పుడు ఒక పద్యాన్ని మీకు నేను విన్నవించబోతున్నాను. ఈ పద్యం ఏమిటంటే, చెడు తలంపు వచ్చి చేరనాయదలోనా శుద్ధి దక్కదో ఈ సులభముగాను అంగదుండు శుద్ధి నందగా యుగమాయన్ కాన భావశుద్ధి మానవోయి. అంటే అంగదుడు మనసులో వచ్చినటువంటి చెడు భావము ఏదైతే ఉందో ఆ చెడు భావము పోవడానికి ఒక యుగము పట్టిందట. ఒక యుగము తరువాత అంగదులో ఉండేటువంటి ఆ చెడు భావము పోయిందట. దానికి సంబంధించినటువంటి కథని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. వాలి అనేటువంటి వాడు మహాబలవంతుడు, కిష్కింధ నగరానికి మహారాజు. అయితే కిష్కింధ నగరానికి మహారాజు అయితే అయ్యాడు, కానీ తన సోదరుడు సుగ్రీవుడు వాలి ఇరువురు కూడా కిష్కింధ నగరాన్ని అద్భుతంగా పరిపాలిస్తూ ఉన్నారు. ఒకసారి ఒక రాక్షసుడు వాలి వద్దకు వచ్చి యుద్ధానికి ఆహ్వానిస్తాడు. వాలి మహాబలవంతుడు కాబట్టి ఆ రాక్షసుడు వాలి యొక్క పిడి గుద్దులకి తట్టుకోలేక పరుగు దంగిస్తాడు. పరిగెట్టి 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 ఒక వృక్ష బెలము అనేటువంటి ఒక గుహలోకి దూరిపోతాడు వాడు. వాలి కూడా వెళ్తూ వెళ్తూ తన సహోదరుడైనటువంటి సుగ్రీవుడికి చెప్తాడు, సుగ్రీవ, నేను రాక్షసుని వధించడానికి వెళ్తున్నాను. నేను వధించేసి నేను వచ్చినంత వరకు ఈ వృక్ష బెలము గుహ దగ్గర బయట మాత్రమే నువ్వు ఉండాలి అని చెప్పాడు. చెప్పి లోపలికి వెళ్ళాడు. ఘోరమైన యుద్ధం జరుగుతున్నది రాక్షసుడికి వాలికి. రకరకాలైనటువంటి శబ్దాలు వినిపిస్తున్నాయి, హాహాకారాలు వినిపిస్తున్నాయి. సంవత్సరాలు గడిచాయి, యుద్ధం అయితే తీరలేదు. ఎవరు వాలి బయటికి రాలేదు, రాక్షసుడు బయటికి రాలేదు. కాకపోతే శబ్దాలు అయితే వినిపిస్తున్నాయి. రక్తం ఏరులే పొంగుతోందట బయటికి. ఏమైందో కాలేదు, సంవత్సర కాలం అయిపోయింది, వాలి రాలా. ఇంకా నా సహోదరుడు మరణించి ఉంటాడని చెప్పేసి ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి ఆ వృక్ష బెలము గుహకి అడ్డగా పెట్టేసి సుగ్రీవుడు కిష్కింధ నగరానికి వచ్చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులందరికీ కూడా చెప్పాడు, సంవత్సర కాలం అయింది, మా అన్న ఇంకా రాలేదు, అందుకని నేను ఒక బండను అనమాట వృక్ష బెలాన్ని కట్టుగా పెట్టేసి నేను వచ్చేసాను అని చెప్తాడు. అయితే మరి కిష్కింధ నగరానికి మరి మహారాజు ఉండాలి కదా, కాబట్టి నువ్వే మహారాజుగా ఉండు, నీవే మహారాజు అని చెప్పేసి మహారాజుని చేస్తాడు. సుగ్రీవుడు మహారాజుగా ఉంటాడు. కొంత సంవత్సరం అయిపోతుంది, కొంతకాలం అయిపోతుంది. వాలి అప్పుడు వస్తాడు. నేను నీకు వృక్షబెలము గుహ బయట ఉండమని నేను చెప్తే నాకు మోసం చేసి నువ్వు వచ్చేసావని చెప్పేసి సుగ్రీవుడు అనమాట భూమి చుట్టూ 24 సార్లు పరిగెట్టించి అనమాట కొట్టాడు. ఎప్పుడైతే కొట్టాడో సుగ్రీవుడు భరించలేకపోతూ ఉంటాడు.
భరించలేకపోతే చివరికి వాలి కూడా వెళ్ళడానికి అవకాశము లేనటువంటి పర్వతం మీద అనమాట ఋష్యముఖ పర్వతం అంటారు. ఆ ఋష్యముఖ పర్వతానికి వెళ్ళిపోతాడు సుగ్రీవుడు. వాలి అక్కడ అడుగు పెట్టడానికి లేదు, ఎందుకంటే ఒక మహర్షి యొక్క శాపం ఉన్నది వాలికి. ఆ ఋష్యముఖ పర్వతం మీద అడుగు పెడితే వాలి యొక్క బుర్ర అంటే పేలిపోతుంది అన్నటువంటి ఒక శాపం ఉన్నది కాబట్టి అక్కడికి అయితే వాలి వెళ్ళడు. కాబట్టి ఆ సుగ్రీవుడు అక్కడనే ఉంటాడు, తన సేనాపతి అయినటువంటి హనుమంతుడు మొదలైన వాళ్ళందరితో కూడా అక్కడనే ఉంటాడు. సరే, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత శ్రీరాముడు సీతాదేవిని అన్వేషిస్తూ ఇటువైపుగా ఇలానే వస్తాడు. ఇలా వచ్చి కిష్కింధ నగరానికి వస్తాడు. కిష్కింధ నగరానికి ఎప్పుడైతే వస్తాడో ఆంజనేయ స్వామి మారువేషంలో వచ్చి రామలక్ష్మణులు ఇరువురు కూడాను ఎవరా అని చెప్పేసి కనుక్కొని తీసుకొని వెళ్ళి సుగ్రీవుడితో స్నేహాన్ని కలుపుతాడు. అగ్నిసాక్షిగా శ్రీరాముడు సుగ్రీవుడు మిత్రులు అవుతారు. మిత్రులైన తర్వాత అక్కడ అన్నమాట ఒక ఒప్పందం జరుగుతుంది. సీతాన్వేషణకి మీరు సహకరిస్తే వాలిని సంహరించి కిష్కింధ నగరానికి నిన్ను రాజుని చేస్తాను. అది ఒప్పందం శ్రీరాముడికి సుగ్రీవుడికి. ఆ ఒప్పందాన్ని అనుసరిస్తూ ఇద్దరు కూడాను అగ్నిసాక్షిగా మిత్రులు అవుతారు. మిత్రులైన తరువాత వాలిని అన్నమాట సంహరించే నిమిత్తం శ్రీరాముడు ఒక చెట్టు చాటు నుండి బాణం అన్నమాట వేసి వారిని సంహరిస్తాడు. ఎప్పుడైతే సంహరిస్తాడో అంగదుడు అది మనసులో ఉండిపోతుంది. సుగ్రీవుడితో అంటే నా చిన్న పినతండ్రి అయినటువంటి సుగ్రీవుడు నా తండ్రి అయినటువంటి వాలిని అనవసరముగా చంపించాడు అనేటువంటి బాధ, చెడు భావం మనసులో ఉండిపోతుంది. అటు తరువాత సీతాదేవి ఎక్కడ ఉన్నది అని అన్వేషణ నిమిత్తము వానర మూకను అనమాట సైన్యాన్ని 4 దిశలకు కూడా పంపిస్తాడు. ఒక దిశకు దక్షిణ దిక్కుకు వెళ్తున్నటువంటి ఒక సైన్యానికి అంగదుడిని నాయకుడిగా చేస్తాడు సుగ్రీవుడు. అంగదుడి నాయకత్వంలో దక్షిణ దిక్కు వెళ్తున్నటువంటి వాళ్ళు మిగిలినటువంటి తూర్పు, పడమర, ఉత్తర ఈ దిక్కు వెళ్ళిన వాళ్ళు కూడా ఎక్కడ కూడా సీతాదేవి యొక్క జాడ కనబడకపోవడం చేత వాళ్ళు తిరిగి వచ్చేసారు. అంగదుడు మొదలైన వాళ్ళందరూ కూడా సుగ్రీవుడు ఏం చెప్పాడు, సీతాదేవి అన్వేషణ కానీ చేయకుండా తిరిగి వస్తే మీ ప్రాణాలు పోతాయి అని చెప్పాడు. కాబట్టి ఎలాగైనా సరే సీతాదేవి యొక్క అన్వేషణ చేయాలి, కనిపెట్టాలి అనే భావనతో ఆంజనేయ స్వామికి అనమాట లంకా నగరానికి పంపిస్తారు. మహేంద్రగిరి పర్వతము పైనుంచి ఆంజనేయ స్వామి లంకా నగరానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఉండేటువంటి సీతమ్మను గుర్తించి రావణుడికి అనమాట పరాభవము చేసి తిరిగి కిష్కింధ నగరానికి వచ్చేస్తాడు. కిష్కింధ నగరానికి వచ్చేసి అక్కడ అనమాట సుగ్రీవుడికి సీతను నేను చూశాను అన్న విషయాన్ని చెప్తాడు. కానీ అంగదుడి యొక్క మనస్సులో మాత్రము ఆ బాధ అనేటువంటిది నిరంతరం కూడా ఉంటూనే ఉన్నది. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో సీతను తీసుకుని అంటే లంకా నగరం వెళ్ళి రావణుని సంహరించే క్రమంలో రావణుడు అనమాట ఒక యజ్ఞం చేస్తూ ఉంటాడు, మహాయజ్ఞం. ఆ మహాయజ్ఞము చేస్తూ ఉంటే ఆ యజ్ఞం అనేటువంటిది కానీ రావణుడు చేసినట్లయితే రావణ సంహారం అనేది రాముడు తరమే కాదు. కాబట్టి ఆ విషయాన్ని అనమాట విభీషణుడి ద్వారా అంగదుడు తెలుసుకుని మండోదరి, రావణుడి యొక్క భార్య మండోదరిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని అనమాట వచ్చి రావణుడికి అనమాట పౌరుషాన్ని కలిగిస్తాడు. ఆ మహాయజ్ఞము చేస్తున్నటువంటి రావణుడు ఆ యజ్ఞాన్ని మానివేసి అంగదుడి మీదకి ఉరుకుతాడు. ఆ యజ్ఞం అనేటువంటిది ఏమవుతుంది, సఫలీకృతం అవుతుంది అనమాట, ఆగిపోతుంది అక్కడికి. అప్పుడు రావణ సంహారం అనేటువంటిది శ్రీరాముడు చాలా సులభంగా చేయగలిగాడు అనమాట. ఆ రకముగా అంగదుడు అంత చేసినాడు. రాముడు రావణ సంహారం చేయడము, అక్కడ అనమాట విభీషణుడికి లంకా నగరంలో అంటే పట్టాభిషేకం చేయడము, తిరిగి రావడము అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అయోధ్య నగరానికి వెళ్ళి శ్రీరాముడు పట్టాభిషిక్తుడైన తర్వాత ఈ సుగ్రీవుడు శ్రీరాముల వద్దనే ఉండిపోయినాడు, అలా అయోధ్యలోనే ఉండిపోవడంతో అప్పుడు అంగదుడు కిష్కింధ నగరానికి రాజయ్యి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. కానీ తన మనసులో మాత్రము తన పినతండ్రి అయినటువంటి సుగ్రీవుడు వాలిని సంహారం అనవసరంగా చేశాడు అనేటువంటి భావన మాత్రం మనసులో ఉంటుంది.
అయితే మరుజన్మలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు అవతరించాడు. శ్రీకృష్ణ భగవానుడు అవతరించిన తరువాత ఆ అవతారం అనేటువంటిది చిట్ట చివరికి వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడు పవనింపు సేవలో ఉన్నటువంటి సందర్భంలో ఈ ముందు యుగంలో ఉండేటువంటి అంగదుడు అక్కడ బోయేవాడుగా మారు జన్మలో పుడతాడు. మళ్ళీ అర్థమైందా? శ్రీరామ అవతారంలో ఉన్నటువంటి అంగదుడు మరుజన్మలో ద్వాపర యుగంలో ఒక బోయేవాడుగా జన్మిస్తాడు. ఒక బోయేవాడుగా జన్మించి పడుకుని ఉండేటువంటి శ్రీకృష్ణుడిని తన బాణంతో చంపేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఆ రకంగా ఒక బోయేవాడి చేతిలో శ్రీకృష్ణ పరమాత్మ మరణిస్తాడు. ఆ మరణించే ముందు బోయేవాడుగా ఉండేటువంటి అంగదుడికి మోక్ష ప్రాప్తి కలిగిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ తనువు చాలిస్తాడు. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎంతటి కష్టం అనేటువంటిది మన మనసులో మెదిలిన ఆత్మవిశ్వాసముతో దాన్ని సాధించుకోవాలి. ఈ ఆత్మవిశ్వాసంతో సాధించుకున్నటువంటి క్రమంలో మనం ఉన్నటువంటి ఈ జన్మలోనే అవ్వచ్చు, కాకపోతే కొంత సమయం అనేటువంటిది ఈ కష్టానికి తీరడానికి కొంత సమయం అనేటువంటిది పడుతుంది. అంతవరకు మనము ఎలా ఉండాలి? ఎదురు చూస్తూ ఉండాలి. సంయమనాన్ని పాటిస్తూ ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడు తప్పనిసరిగా ఆ బాధ అనేటువంటిది నెరవేరే సమయం అనేటువంటిది ఆసన్నమవుతుంది. అంతవరకు కూడా ఎదురు చూడాలి అని ఈ కథ యొక్క నీతి. ధన్యవాదాలు.